సినిమాల్లో హీరోలు ప్రామిస్ చేస్తూ ఉంటారు, ఇదే లాస్ట్ డార్లింగ్, ఇక నేను తాగనంటారు చూసారా. అలాగే యేసు కూడా ఒక ప్రామిస్ చేశాడు, దేవుని రాజ్యం వచ్చే వరకు ఇక నేను తాగనంటాడు. అంటే దేవుని రాజ్యం అనగా పరలోక రాజ్యంలో కూడా ఈ తినడం త్రాగడం ఉంటుందన్నమాట. పోనీలే క్రైస్తవులకి ఏదో కాలక్షేపం ఉండాలిగా, అంతు పొంతు లేకుండా ఎంతకాలం అని దేవునికి స్తోత్రం స్తోత్రం అంటూ ఉంటారు. ఈ క్రైస్తవుల స్వర్గం కొంచెం తమాషాగా ఉంటుంది. వీళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత, స్వర్గం వచ్చేసిన తర్వాత అందుట్లో వీళ్ళకి కాలక్షేపం అంటూ ఏమి ఉండదు. ఇక ఈ బైబిల్ దేవుడు యెహోవాని ప్లస్ ఆ యెహోవా పక్కన యేసు కూర్చుని ఉంటాడంట. వీళ్ళిద్దరూ కూర్చుని ఉంటే వీళ్ళందరూ చుట్టూ కూర్చుని స్తోత్రం శాలింతమో ఈ భజనలు చేస్తూ ఉంటారు. ఎంతకాలం చేస్తూ ఉంటారు, ఇక అంతు పొంతు లేదు. ఇక కోట్ల సంవత్సరాలు ఈ భజనలు స్తోత్రాలు చేస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు పరలోక రాజ్యంలో కూడా ఈ ద్రాక్షారసం త్రాగడం ఉంటుందని చెప్పి యేసు చెప్పాడు కనుక కొంచెం వాళ్ళకి రిలీఫ్ దొరికినట్లే. అప్పుడప్పుడు కొద్దిగా పుచ్చుకోవచ్చు.